అని అనేది ఏంటంటే ఒక దర్శకుడు మీకు ఫోన్ చేసి ఏంటమ్మా మీకు హెల్ప్ చేయాలనుకుంటే ఫోన్ పెట్టాయి అని అన్ని కసురుకున్నారంట, అది నిజమేనా కాదు? ఎవరిని? ఒక దర్శకుడు ఎవరు ఫోన్ చేసి మీకు హెల్ప్ చేస్తాను ఎలా ఉంది? హెల్ప్ కాదు, దాసరి నారాయణరావు గారు అని డైరెక్టర్ ఉన్నారు కదండి, ఆయన ఎవరికో 10,000 20,000 ఇస్తున్నాడంట ఒక టైంలో ప్రోగ్రాంలో. ఓకే ఓకే. ఆ ఆయన చరిత్రలు ఎంత తమాషాగా ఉంటాయంటే, హైదరాబాద్ అనే ఊరి ఎలా వచ్చిందో ఆ పేరు, కానీ వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన లెవెల్లో మాట్లాడితే మెడ్రాస్లో మేమంతా చచ్చిపోయామా? చచ్చిపోయిందే రమాప్రభ. రోజుకు 10 సినిమాలు యాక్ట్ చేసిన రమాప్రభ చచ్చిపోయిందే, ఇంకా బతికే ఉన్నాను కదా. నా ముందే ఇన్ని అబద్ధాలా, ఇంత కాంప్లెక్స్లా, ఇంత ఈగోలా వీళ్ళకి. వీళ్ళెవరండి నాకు ఇవ్వటానికి? నా బాబా ఉన్నాడు, లేకపోతే భిక్షం ఎత్తుకుంటా. వాళ్ళు ఒక ప్రోగ్రాం చేస్తూ ఇంకొక డైరెక్టర్ పేరు అడగద్దండి, మంచిది కాదు, అది కరెక్ట్ కాదు. ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, అమ్మ మీరేదో చాలా ఇబ్బందిలో ఉన్నారంట కదా, ఈడేదో పెద్ద కోటీతోళ్ళలాగా చాలా ఇబ్బందిలో ఉన్నారంట, గురువు గారు అడగమన్నారు. ఏ గురువు గారు అన్నా? నా గురువు గారు ప్రత్యేగాత్మ గారు. ఏ గురువు గారు? నా గురువుగారు కేఎస్ ప్రకాష్ రావు, నా గురుగారు బిఏపి సుబ్బారావు, నా గురువుగారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు, నా గురువు గారు చాలామంది ఉన్నారు, మసూదన్ రావు గారు, అన్నపూర్ణ, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. గురువు అంటే ఒక ప్రేమను ఇచ్చేవాళ్ళు, ఒక విద్యను నేర్పేవాళ్ళు, ఒక జీవితాన్ని ఇచ్చేవాళ్ళు గురువు. ఏ గురువు గారు అన్న అడిగానండి, ఎందుకంటే నాకుండే అటాచ్మెంట్కు నాకు అడిగే హక్కు ఉంది, నాకు అడిగే ధైర్యం ఉంది. నీకే అంత ఉన్నప్పుడు నాకుండదా? నీలో నేను లేనా? నీ ప్లేస్లో నేను లేనా? అప్పుడు నీ ప్లేస్ కంటే బిజీగా ఉన్నా నేను, నీ ప్లేస్ కంటే నేను పాపులర్గా ఉన్నా అంటే నా బ్యాక్గ్రౌండ్లో 2 రూపాయలు లేకపోతే నేను తక్కువైనట్ట? అంటే మానవత్వానికి, మనిషికి, ఫ్లష్కి లేదా మర్యాద? ఎట్లండి అది? అప్పుడు అడిగిన ట్రెండ్ వాళ్ళు మామూలు వాళ్ళు. అప్పుడు అన్నా ఏ గురువు గారు అన్నా అన్నారు. ఏంటి ప్రాబ్లం చెప్పండి, ఇట్లాగన్నా ఏం చెప్పండి నన్ను. అందుకని ఇబ్బందిలో ఉన్నారు, మీకు కూడా ఏదన్నా సహాయం, నాకా మీకేం కావాలి సహాయం అని అడిగా. పెట్టేశారు ఫోన్. ఇది మీకెలా అనిపిస్తుందండి? మనిషిగా చెప్పండి, ఊరికే యాంకర్ లాగా కఠినంగా కూర్చొని మాట్లాడకండి మీరు. మీకు ఎలా అనిపిస్తుందండి? నిజంగానే అడుగుతున్నా, ఓపెన్గా కట్ చేయకండి దీన్ని మీరు. నేను కట్ చేయను. నేను అనేది ఏంటంటే వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతో చేశారు కదా. మంచి ఉద్దేశంతో ఎట్లా చేస్తారండి? రమాప్రభ ఇంటికి వస్తారు, రమాప్రభని ఇంటికి పంపిస్తారు, ఏం కావాలమ్మా నీకు, ఏం కావాలి తీసేసుకొని పో అంటారు. అది ఇంటి మనిషిగా చేసేది. ఎవరి చేతను ఫోన్ చేయించేసి నీకేం కావాలంటే స్టేజ్లో పిలిపించి మూట ఇస్తావా నాకు? ఒక్కొక్క మూట అత్యంత అరుగుతుందని నేను ఇచ్చాను మీకు నగలు, నేను ఇచ్చాను మీకు డబ్బులు. ఆ చరిత్ర తెలియదా ఎవరికి? ఏంటనుకుంటున్నారు మీరు? గొప్ప గొప్ప వాళ్ళు, అందగత్తులు, మహామహావాళ్ళు లేచిపోతున్నారు. మీరెంతండి అక్కడ? అసలు మీకు భయమే లేదా లేచిపోతామని? ఇంకా 2000 సంవత్సరాలు ఉంటారనా మీ ధీమాలు? ఎప్పుడు ఆగదండి వైలిన్. మాటలు వేరు, భక్తి వేరు, మానసికం వేరు, ఆలోచన వేరు. యద్భావం తద్భావతే. బయటికి బాగా కనపడుతున్నారు, లోపలంతా కుళ్ళిపోయిన జీవితాలు. నేను సూపర్గా ఉన్నా, అడుక్కు తిన్నా, సూపర్గా ఉన్నా, స్వతంత్రమే సూపర్ జీవితం. నాకు ఇష్టం ఉంటే రోడ్లో పడుకుంటాను, ఒక రోడ్డు ఇష్టం ఉంటే సూపర్గా. రాజమండ్రి ఇప్పుడు ఏదో గోదావరి ఏదది ఇప్పుడు రాజది వస్తా ఉంది, ఏంటి అమరావతి, అక్కడికి వెళ్ళి పడుకుంటా. మీరు రావండి సిగ్గుతో, నాకేంది? మీరు రావండి సిగ్గుతో. నా తర్వాత అండి 53-54 ఏళ్ళైంది నేను సినిమాకు వచ్చేది. చిన్న చరిత్ర 50 ఏళ్ల నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా బాబా నన్ను ఖాళీగా పెట్టలేదండి. ఈ రోజు వరకు నన్ను పెట్టలా. ఏ హీరోయిన్ కూడా లేదండి. చాలా గొప్పగా చెప్పగలుగుతా. ఏమో హీరోయిన్ చాలామంది అంటుంటారు, ఒక 10 పిక్చర్లు చేసేసి హీరోయిన్ కథలే చెప్తారు. నేను హీరోయిన్, నిజ జీవితంలోనూ హీరోయిన్, నా పర్సనల్ ఎంజాయ్మెంట్లోని హీరోయిన్, స్వతంత్రిలో హీరోయిన్. ఏంటి హీరోయిన్ అంటే ఏంటి? హీరోయిజం అంటే ఏంటి? సపరేషన్, ఒక సపరేట్ అంటే ఒక ఇండివిజువల్. సినిమాలో రాజు వేషం వేస్తానే బిచ్చగారి హీరోయిన్ అయిపోతుందా? లేకపోతే రాణి బిచ్చగారి వేషం వేస్తానే బిచ్చగారి అయిపోతుందా? రియల్ లైఫ్లో నువ్వెవరు? నేను హీరోయిన్. మీరు ఇంకా కాకపడుతున్నారు. కోట్లున్నా కూడా ఇంకో కోటోడిస్తున్న దగ్గర కాకపడుతున్నారు. అన్నా అంటున్నారు, అమ్మ అంటున్నారు, హాయ్ అంటున్నారు. నేను అంటల్లా,
వెనకాల చూస్తే 2 పైసలు లేకపోయినా రాగి గంజి సూపర్గా తాగుతాయి, హెల్త్ కూడా మంచిది పోరా అంట. మీ నిజమండి అది. నిన్ను నేను ప్రేమించుకున్నప్పుడు మీ జన్మలు ఎందుకండి? శవానికి బట్టలు వేసుకున్నట్టు శవం ఎక్కినట్టే. శవాలకి ఎందుకండి డెకరేషను? మనిషికి కావాలి డెకరేషన్. మా నాగేశ్వరరావు గారు ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్తానండి. వైబ్రేషన్ అనేదానికి ఎవరికి తెలియనిది చెప్తున్నా. 22 అనేది మాత్రం గుర్తుంది. ఏ నెల సంవత్సరం గుర్తులే. మా నాగేశ్వర గారు ఓపెన్గా చెప్తాను, నాకు నా పుట్టినరోజులే నాకు గుర్తుండవు. ఆయన చనిపోయిన ముందు రోజు 21 ఒక చిన్న కంపెనీ వాళ్ళు డబ్బింగ్ పెట్టారు. మీకు కూడా చెప్పలే ఆ అవకాశం. మా నాగేశ్వరరావు సోలే ఇచ్చిందేమో, మా నాగేశ్వరరావు గారు సోలు ఇచ్చింది. ఆ సోలుకు నేనంటే ఎంత ఇష్టమో, మా ఎస్వి రంగారావుకి, మా నాగభూషణానికి నేనంటే ఎంత ఇష్టమో మాకు మాత్రమే తెలుసు. అది నాకు మాత్రమే తెలుసు. ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎవ్వరికీ ఏ ఆర్టిస్టులు తెలీదు. ప్రతి ఆర్టిస్టులు మైకు నోట్లో దూర్చేసి మీ స్పందన చెప్పంటారు. దరిద్రమైన డైలాగ్లు. స్పందన ఒకటి. స్పందన అంటే మీనింగ్ తెలుసా మీకు? స్పందన ఏంటండి? నీకు నాకు స్పందన ఏంటండి? అన్నీ అబద్ధాలే. అప్పుడు నాగేశ్వరరావు గారికి నాకు ఉన్న ఆ ప్రేమలు బంధాలు కొన్ని ఉంటాయండి. దానికి సెక్స్ అవసరం లేదండి. సెక్స్ అనేది 5 రూపాయలు ఇస్తే రోడ్డుకు దొరుకుతున్నాయి. ఇప్పుడు 6 బిడ్డ నుంచి 70 ఏళ్ళ వరకు దొరుకుతున్నాయి. సెక్స్ ఇంపార్టెంట్ కాదండి. అప్పుడు 21 నాకు కొంచెం ఒళ్ళు బాగాలేకపోతే సలైన్ ఎక్కించడానికి నాకు తెలిసిన అబ్బాయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. నాకు డాక్టర్స్ మెడిసిన్స్ నమ్మకం లేదు, వద్దంటాను. వద్దంటే 21వ తారీఖు 22 ఆయన పోయింది. ఆ సలైన్ ఎక్కిస్తున్నారు. ఒక ఫోను, చిన్న కంపెనీ వాళ్ళు నమ్మరండి 2 o'clock. అమ్మ చిన్న డబ్బింగ్ కదా, మీకు బ్యాలెన్స్ అంత ఇవ్వలేము, ఒక 10,000 రూపాయలు ఇస్తాము, టికెట్ ఓపెన్ టికెట్ అదే అప్ అండ్ డౌన్ పంపిస్తాము, డబ్బింగ్ వచ్చి చెప్తారా రేపు మార్నింగ్ అన్నారు. ఎందుకు వెళ్ళానో తెలియదండి. మీకు అర్థమైందా? ట్రైన్లో ఎక్కా అంటే 21 నైటు 2 గంటలకు నేను ట్రైన్లో ఉన్నా. 22 మార్నింగ్ దిగాలి డబ్బింగ్కి. కరెక్ట్గా అప్పుడే ఆయన ప్రాణం పోయి ఉందండి నాగేశ్వరరావు గారిది. 2 to 3 or 2 to 4 అది నాకు తెలీదు. మార్నింగ్ 5 o'clock దిగి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఈ సీరియల్, హిందీ సీరియల్స్ అలవాటు నాకు చూడటం అని, ఎర్లీ మార్నింగ్ కూడా వస్తుందని ఓపెన్ చేస్తే ఫ్లాష్లో ఇట్లుంది ఆయన పోయారు అనేది. మీకు నాకు ఏడుపు రాలే, షాకులా ఏంటో బ్లాంకు. ఇదేంటి చూస్తుంటే ఆ మిడ్ నైట్ పోయి ఉన్నాడు ఆయన. సోల్ ఉందనే దానికి నేను నిదర్శనం చెప్తున్నాను. అట్లాగే 4-5 ఇన్సిడెంట్లు ఉంది. రంగారావు గారికి నాకు ఉంది, ఛాయాదేవమ్మకి నాకు ఉంది, మా రాజబాబుకి నాకు ఉన్నా కూడా జరగలే. వాడు నాకు సొంత అన్న కంటే ఎక్కువ. సరే నేను వెళ్ళి దిగా. కరెక్ట్గా 6:30కో 7కో వాణిశ్రీ ఫోను. ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఫోను లేదు, నాకు డబ్బు పంపి టికెట్ ఇచ్చిన వాడు రాను లేదు, గెస్ట్ హౌస్లో దింపేశాడు. ఫ్లాష్లో చూస్తే నాగేశ్వరరావు గారి దగ్గర ఇలా ఉంది. నాకేమీ తెలియదు, ఎవరికి ఫోన్ చేయాలో నంబర్లు తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదండి. అప్పుడు నేను అట్లాగే ఉన్నా, కొంచెం అప్సెట్లో. ఒకే ఒక చీర పెట్టుకొని వెళ్ళిపోయా, ఏమి తీసుకోవాలా. అంటే ఎలా పిలిపిస్తుంది సోల్ అని చెప్పడానికి మీకు చెప్తున్నానంటే చాలా జరిగింది నాకు.